ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అర్థములు 36వ కీర్తన. సర్వాద్భుతంబులన్ సర్వత్రన్ జేయుకర్తన్. దైవస్థుతి. ఈ కీర్తనను రచించిన వారు మార్టిన్ రిన్ కార్ట్ గారు, అనువదించిన వారు హెచ్ హార్ట్స్ గారు. ఈ కీర్తన అర్థాలు మనకు అందించిన వారు డాక్టర్ చొప్పల వనజ గారు. మొదటి చరణం. సర్వ, అన్ని, అద్భుతములు, యేసు చేసిన అద్భుత కార్యములు, సర్వత్ర, అంతటను, కర్తన్, సృష్టికర్తను, దేవుని, సర్వాత్మలింతటన్, సర్వ ఆత్మలు ఇంతటన్, ప్రజలందరూ ఈ ప్రకారంగా, శ్లాఘింప, కొనియాడుటకు, చేరరండి, కలసిరండి, మా రాకపోకలన్, మా ప్రయాణములయందు, ఇట్లే, ఈ విధముగా, ఆదరించును, చేరదీయును, దగ్గరకు చేర్చుకొనును. భావం: యేసు చేసిన అన్ని అద్భుత కార్యములను గురించి జనులందరూ అంతటను కొనియాడుటకు కలసిరండి. మా రక్షకుడు మా రాకపోకలయందు ఈ విధముగా మమ్ములను విడువకుండా దగ్గరకు చేర్చుకొనును. రెండవ చరణం. మహాదయాలుండే, గొప్ప కనికరము కలవాడే, ఊరటను, నెమ్మదిని, ఓదార్పును, మహత్తు, గొప్పదైన, ఇహంబునన్, భూమియందును, ఎన్నండున్, ఎల్లప్పుడును, బ్రోచును, కాపాడును. భావం: ఆ గొప్ప కనికరము గల క్రీస్తే మా జీవితకాలమంతయు సహాయమును, నెమ్మదిని, సంతోషమును ఇచ్చును. గొప్పదైన ప్రేమను మా యందు ఉంచును, మరియు ఎల్లప్పుడూ ఈ భూమి యందు మమ్ములను కాపాడును. మూడవ చరణం. ప్రపంచ పాలక, లోకపాలకుడా, లోకాధిపతి, సు, మంచి, సుపుత్ర, మంచి కుమారుడా, త్రేకుండ, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఒక్కరై ఉన్నవాడా, ప్రఖ్యాతి, మిక్కిలి ప్రసిద్ధి, గొప్ప పేరు, అపార, అంతులేని, సన్నుతి, సత్ నుతి, చక్కని స్తోత్రము, సర్వదా, ఎల్లప్పుడూ. భావం: లోకపాలకుడా, ప్రసిద్ధుడైన తండ్రి, మంచి కుమారుడవైన దేవుడా, మంచి జీవితమును ఇచ్చు పరిశుద్ధాత్ముడా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఒక్కరై ఉన్న సంపూర్ణుడా, మిక్కిలి ప్రసిద్ధి కలుగగా అంతులేని చక్కని స్తోత్రమును ఎల్లప్పుడూ అర్పించెదను. ఈ కీర్తనను గానం చేసిన వారు డేవిడ్ సందీప్ పల్లపు. కీర్తన విందాము. సర్వద్భుతంబులన్ సర్వత్ర జేయుకర్తన్, సర్వాత్మలింతటన్, శ్లాఘింప జేరరండి, మారకపోకలన్, మం వీడకుండను, మారక్షకుండెట్లే మమ్మదరించును. మహదయాళుడే, మా జీవకాలమంతా సహాయమురటన్, సంతోషమిచ్చుగాక, మహత్తు ప్రేమను మాయందు నుంచును. ఈహంబునన్ మమ్మున్ ఎన్నండు బ్రోచును. ప్రపంచ పాలక, ప్రసిద్ధుడైన తండ్రి, సుపుత్ర దేవుడా, సుజీవమిచ్చు నాత్మ,
సంపూర్ణత్రియే కూడా ప్రఖ్యాతి కల్గగా అపార సన్నోతి నర్పింతు సర్వదా.